హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ రజిత. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూపిస్తానండి. లెట్స్ స్టార్ట్. ముందుగా నేను ఇక్కడ చిక్కీస్ తీసుకున్నానండి, పల్లి పట్టీలు. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్లో మధ్యలో మధ్యలో నట్స్ వస్తాయి కదా, దానికోసం ఇలా చిక్కీస్ తీసుకొని క్రష్ చేసుకుంటున్నానండి లైట్గా. కొద్దిగా కూరగానే చేసుకోవాలన్నమాట. ఇలా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక హాఫ్ కప్పు విప్డ్ క్రీమ్ తీసుకున్నాను. విప్డ్ క్రీమ్ లేకపోతే మలాయి ఉంటుంది కదా, పాల మీద మీడికడ, అది తీసుకొని అందులో షుగర్ వేసేసుకొని ఇలా విస్కర్తో విస్క్ చేస్తున్నా అలాగే వస్తుందండి. నేను ఇక్కడ విప్డ్ క్రీమ్ తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు తీసుకొని విస్కర్తో ఇలా విస్క్ చేసుకున్నాను. ఒక 5 minutes ఇలా స్టిప్పీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకొని, మనం ఇందాక చిక్కీస్ని క్రష్ చేసాం కదా, ఆ క్రష్ చేసిన చిక్కీస్ అన్నిటిని ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చిక్కీస్ వేయడం వల్ల తినేటప్పుడు నట్స్ అవి మధ్యలో వస్తాయి కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా చిక్కీస్ అన్నీ కలిపేసుకొని నేనైతే ఇక్కడ సిలికాన్ మౌల్డ్ తీసుకున్నానండి, ఆన్లైన్లో పర్చేస్ చేశాను. మామూలుగా మనము ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కూడా వేసుకోవచ్చు, లేదా పేపర్ గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో కూడా వేసుకోవచ్చు. నేను ఇలా సిలికాన్ మౌల్డ్స్లో మొత్తం వేసేసానండి. వేసేసి ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా పెట్టేస్తున్నానండి. మామూలుగా పేపర్ గ్లాస్తో వేసుకోండి ఒకవేళ మౌల్డ్స్ అవి లేకపోతే. మౌల్డ్స్లో వేస్తే ఏంటంటే ఇప్పుడు మనం విప్డ్ క్రీమ్తో చేస్తాం కదా, చాలా స్టిక్కీగా ఉంది కదా, సో రావడానికి ఛాన్సెస్ ఉండదు. సో పేపర్ కప్పు ఉంటుంది కదండి, టీ కప్పు, అందులో వేసుకుంటే ఈజీగా వస్తుంది. లేదా ఇలా సిలికాన్ మౌల్డ్స్లో మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని ఇలా రెడీ చేసేసుకొని క్యాప్ పెట్టేసి ఓవర్ నైట్ అంతా పెట్టేశానండి. లేదా ఒక 8 hours పెట్టండి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. నేను మార్నింగ్ చూపిస్తున్నాను, నైట్ చేశాను. సో మార్నింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. టేస్ట్ అయితే అసలు బయట కొన్నట్టే ఉందండి, అంత ఉంది. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. సో ఇలా ఈజీగా రెడీ చేసుకోండి. పైన కొద్దిగా నేను చిక్కీ క్రిష్ వేసానండి. వేసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఇలా సర్వ్ చేయండి. సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అవసరం వచ్చిందండి. అసలు ఇంకా బయట మీరు తెచ్చుకోరు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, ఇంట్లో ఇట్లా ఈజీగా చేసేసుకుంటారు. చాలా టేస్టీగా ఉందండి. నేను మీకు టేస్ట్ చేసి కూడా చూపిస్తాను. ఎమ్మీగా ఉంది. సో ఇలా ఈజీగా ఇంట్లోనే మీరు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైంగానే నా ఛానల్ని వాచ్ చేసినట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.